హాయ్ గైస్. ఇప్పుడైతే మార్కెట్‌లో ఎన్నో రకాలైన బైక్స్ వచ్చాయి. కానీ మన 90స్‌లో చూస్తే బైక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హీరో హోండా. చాలా మందికి ఇది బైక్ మాత్రమే కాదు, ఒక ఎమోషన్. దేశం మొత్తం, అది పల్లెటూరు నుంచి లేక సిటీ అయినా హీరో హోండా బైక్ మాత్రమే కనిపించేవి. అలాంటి హీరో హోండా ఎందుకు విడిపోయింది? ఫస్ట్‌గా ఈ 2 కంపెనీస్ ఎందుకు విడిపోయాయో తెలుసుకునే ముందు అసలు ఎప్పుడు కలిసాయి, ఎందుకు కలిసాయి అనేవి తెలుసుకుందాం. దానివల్ల మనకి నీట్‌గా, క్లారిటీగా ఈ స్టోరీ మొత్తం అర్థమవుతుంది. హీరో అనే కంపెనీ వచ్చి మన ఇండియాకి సంబంధించిన కంపెనీ. హోండా జపాన్ దేశానికి సంబంధించిన కంపెనీ. హీరో కంపెనీని స్థాపించింది బ్రిజ్ మోహన్ లాల్ మున్జాల్. పంజాబ్ స్టేట్‌కి చెందిన ఇతను తన ముగ్గురు అన్నతమ్ములతో కలిసి 1956లో హీరో అనే కంపెనీని స్టార్ట్ చేసి సైకిల్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. ఎవరి ఊహలకి అందని రీతిలో హీరో సైకిల్స్ మార్కెట్లోకి దూసుకుని పోయింది. ఎక్కడ ఏ సైకిల్ చూసినా అది హీరో కంపెనీదే అయి ఉండేది. ప్రపంచంలోనే లార్జెస్ట్ బైసికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ప్రపంచం స్లోగా అప్డేట్ అవుతూ సైకిల్స్ నుంచి బైక్స్ కి మారుతుందని హీరో కంపెనీ అర్థం చేసుకుంది. దానికోసం వీళ్ళు కూడా బైక్స్ ని తయారు చేయాలని అనుకున్నారు. దానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ అంతా హీరో కంపెనీ దగ్గర ఉంది. అలానే ఇండియాలో వీళ్ళకున్నంత మార్కెటింగ్ ఇక దేనికి లేదు. కానీ బైక్స్ ఒక ఇంజన్ తయారు చేసే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వీళ్ళ దగ్గర లేదు. దానికోసం హీరో కంపెనీ జపాన్ దేశానికి చెందిన హోండాతో జాయింట్ వెంచర్ చేసుకుంది. జాయింట్ వెంచర్ అంటే 2 లేక 3 కంపెనీలు కలిసి ఒక కంపెనీగా కలిసి పని చేయడాన్ని జాయింట్ వెంచర్ అంటారు. హీరో కంపెనీతో హోండా కంపెనీ ఎందుకు పార్ట్నర్ అయ్యిందంటే, అప్పటికే హోండా కంపెనీ బైక్స్ అలానే కార్స్ తయారీలో అనేక దేశాల్లో ముందంజలో ఉంది. కానీ హోండా కంపెనీ ఇండియాలో లేదు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బయట దేశానికి చెందిన ఏ కంపెనీ అయినా సొంతంగా ఇండియాలో బిజినెస్ చేయడానికి ఉండదు. అలాంటి సమయంలో హోండా కంపెనీకి హీరో కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకోవడం వల్ల ఇండియన్ మార్కెట్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. ఈ హీరో అలానే హోండా పార్ట్నర్షిప్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, ఎట్టి పరిస్థితుల్లో హీరో హోండా నుంచి తయారు చేసే ఏ బైక్ బయట దేశాల్లో అమ్మకూడదు. అలానే ఎప్పటికీ ఇండియాలో ఇండివిజువల్ గా బైక్స్ తయారు చేసి అమ్మకూడదని ఒప్పందం చేసుకున్నారు. హర్యానాలో వీళ్ళ మొదటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేసి 1985లో CD100 మోడల్ ని లాంచ్ చేశారు. దానికి వీళ్ళు పెట్టిన క్యాప్షన్, ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్. దాని అర్థం, ఒక్కసారి బైక్ ని పెట్రోల్ తో ఫిల్ చేస్తే ఇక పెట్రోల్ అయిపోతుందనే ఆలోచన మర్చిపోండి. ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఈ క్యాప్షన్ పెట్టారంటే, ఈ CD100 81 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చేది. అప్పటి వరకు ఉన్న ఏ బైక్ ఈ మైలేజ్ ఇచ్చేది కాదు. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే ప్రైస్ లో ఉండేది. దీని భూమి ఎలా ఉందంటే, ఇండియాలో ఎక్కడ చూసినా హీరో హోండా బైక్స్ మాత్రమే కనిపించేవి. అదే ఫ్లోలో అనేక మోడల్స్, హీరో హోండా ది స్ప్లెండర్, స్ప్లెండర్ ప్లస్, ప్యాషన్, ఈ మోడల్స్ అన్ని మార్కెట్ లో ఒక ఊపు ఊపేసింది. అది ఏ రేంజ్ వరకు వెళ్ళిందంటే, 2001 కల్లా ఇండియా మొత్తంలో 2 వీలర్ మార్కెట్ 50% హీరో హోండా దగ్గరే ఉండేది. అంత బాగా జరుగుతుందని అనుకున్న సమయానికి ఇంటర్నల్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, 2000 సంవత్సరం తర్వాత బజాజ్, టీవీఎస్, యమహా, సుజుకి వంటి కొత్త కంపెనీస్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చి హీరో హోండాకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి టఫ్ కాంపిటీషన్ లో ఎదగడానికి హోండా ఒక స్టెప్ ముందుకు వేసి ఇండియన్ మార్కెట్ లోకి యాక్టివా అనే స్కూటీ తీసుకుని వచ్చింది. ఆ తీసుకుని వచ్చిన యాక్టివా హీరో హోండా ద్వారా మ్యానుఫ్యాక్చర్ అయిన స్కూటీ కాదు, కేవలం హోండా కంపెనీ నుంచి మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. హీరో హోండా రూల్స్ ప్రకారంగా ఇండివిజువల్ గా బైక్స్ ని ఇండియాలో అమ్మడానికి లేదు. ఇక్కడ హోండా ఫాలో అవ్వలేదు. దానితో వీళ్ళ మధ్యలో ఒక డిఫరెన్స్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ హోండాకి హీరో హోండా నుంచి బిజినెస్ ఉంది, అలానే సపరేట్ గా స్కూటీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. దాన్ని తీసుకోలేకపోయిన హీరో కంపెనీ వాళ్ళ మార్కెట్ ని బయట దేశాల్లో డెవలప్ చేయాలనుకున్నారు. కానీ రూల్స్ ప్రకారంగా అలా చేయడానికి లేదు. హోండా కంపెనీ ఎందుకు ఈ రూల్ పెట్టిందంటే, హోండా కంపెనీకి బయట దేశాల్లో బైక్స్ అమ్ముతూ ఉంటది. అలాంటప్పుడు హీరో హోండా బైక్స్ గానీ అక్కడ దొరికితే వీళ్ళ బిజినెస్ కి అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే రూల్స్ ప్రకారంగా హీరో హోండా నుంచి తయారు చేయబడిన బైక్స్ ఏది బయట దేశాల్లో అమ్మడానికి లేదు. దీనితో ముంజాల్ ఒక డెసిజన్కి వచ్చాడు. అది ఏంటంటే, హోండా కంపెనీ నుంచి సెపరేట్ అయిపోయి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళ దగ్గర ఒక ఇష్యూ ఉంది. అదేంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఉంది, కానీ ఇంజిన్ తయారు చేసే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వీళ్ళ దగ్గర లేదు. 2010లో హీరో హోండా సెపరేట్ అయిపోయాయి. హీరో హోండా కంపెనీలో హోండా ఒక షేర్ వచ్చి 26% ఉంది. దాన్ని హీరో కంపెనీ కొనేసుకోవడం జరిగింది. దానితో హీరో హోండా కాస్త హీరో మోటార్ కాప్ గా పేరు మార్చడం జరిగింది. 2 కంపెనీలు సెపరేట్ అయ్యే ప్రాసెస్ లో కొన్ని డీల్స్ మాట్లాడుకున్నారు. అందులో ఒకటి, 3 years వరకు హోండా కంపెనీ హీరో కంపెనీకి ఇంజిన్ తయారీలో టెక్నికల్ సపోర్ట్ అలానే R&D సపోర్ట్ ప్రొవైడ్ చేయాలని, దానికి బదులుగా రాయల్టీ బోనస్ పే చేస్తారన్నట్టుగా హీరో కంపెనీ మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు హీరో కంపెనీ ఉన్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే, ఈ 3 yearsలో హీరో కంపెనీ ఓన్గా ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అలానే
R&D కూడా డెవలప్ చేసుకోవాలి. 2014లో రాజస్థాన్లో హీరో కంపెనీ మొదటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించింది. దీనితో పాటు జైపూర్లో R&D సెంటర్కి పునాది వేసింది. దీన్ని 850 కోట్లతో 2016లో పూర్తి చేసింది. చివరకు హీరో కంపెనీ సొంత ఇంజన్లతో స్పెండర్, ప్యాషన్, గ్లామర్ లాంటి బైక్లను లాంచ్ చేసింది. ఇవి మార్కెట్లో హ్యూజ్ సక్సెస్ అవడంతో హీరో కంపెనీ మళ్ళీ పుంజుకోవడం జరిగింది. హీరో తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు ఇండిపెండెంట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రిస్క్ అంతా చేసింది హీరో కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అవ్వాలని. ఫైనల్ గా అది నెరవేరింది. హీరో మోటార్ కప్ అనే కంపెనీ మన భారతదేశంలో 6 ప్రొడక్షన్ యూనిట్స్ ని, బంగ్లాదేశ్, కొలంబియాలో ఒక్కొక్కటి, జైపూర్ మరియు జర్మనీలో ప్రపంచ స్థాయి R&D సెంటర్స్ ని కలిగి ఉంది. హీరో కంపెనీ ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్ కంపెనీ. 100 మిలియన్ బైక్స్ ను తయారు చేసిన ప్రపంచంలో ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే అది హీరో మోటార్ కాప్. ఒకప్పుడు హీరో హోండా కంపెనీలో 6,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు ఒక హీరో మోటార్ కాప్ లోనే 10,000 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా హీరో హోండా ఎందుకు విడిపోయారో, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.